అనకాపల్లి జిల్లాలో ఆదివాసీలు వినూత్న నిరసన తెలిపారు. మోకాలపై నిలుచొని ఆదివాసీలు ఆవేదన వ్యక్తం చేశారు. తమ ప్రాంతాల్లో సెల్ టవర్లు ఏర్పాట్లు చేయాలని డిమాండ్ చేశారు. రావి కమతం మండలం కొట్నబిల్లి టి అజ్నాపురం పంచాయతీ పరిధిలోని రామన్న దొరపాలెం ప్రాంతానికి చెందిన ఆదివాసీలు ధర్నా చేశారు. సెల్ టవర్లు ఏర్పాట్లు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. సెల్ టవర్లు లేకపోవడంతో వైద్య సేవలకు దూరం అవుతున్నామని కూడా వాపోతున్నారు. తమ గ్రామాల్లోని ప్రజలకు గర్భిణీలకు వైద్య సేవల కోసం 108 వాహనానికి ఫోన్ చేసినా కలవడం లేదని వాపోయారు. అంతేకాకుండా పెన్షన్ తీసుకోవడానికి వృద్ధులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఉపాధి హామీ కార్మికులు, విద్యార్థులు, యువకులు సెల్ సేవలు అందుబాటులో లేకపోవడంతోనే సమస్యలు ఏర్పడుతున్నాయన్నారు. డిజిటల్ విధానం ద్వారా ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు తమకు చేరడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు ఏది చేరాలన్నా కొండను ఎక్కాల్సిన దుస్థితి ఉందన్నారు. ఇక తమ ప్రాంతంలో సెల్ టవర్ను ఏర్పాట్లు చేయాలని కలెక్టర్కు వినతి పత్రం అందించారు. పంచాయతీ సుమారు 5 గిరిజన గ్రామాలు ఉన్నాయి. సుమారుగా 2000 మంది జనాభా ఉన్నారు. ఈ జనాభా గల ఏరియాలకు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేది డిజిటల్ ఆంధ్రప్రదేశ్గా ఈరోజు ప్రభుత్వం గుర్తించింది. అన్ని ప్రాంతాల్లో అనేక సెల్లు వేసింది. కానీ ఈ అజ్జాపురం ప్రాంతం కానీ కొట్నాబెల్లి ఉన్నటువంటి గిరిజన ప్రాంతాలకి సెల్ టవర్ లేకపోవడం వల్ల ఆ యాప్ ఏంటంటే సిగ్నల్ ఉంటే కానీ ఆ ఫేస్ యాప్ అది రికగ్నైడ్ అయితే కానీ బిల్లులో ఉపాధి పథకం రావు. అందుకోసం కొండ మీదకి 2 కిలోమీటర్లు వెళ్ళి ఫేస్ యాప్ పెడితే కానీ ఉపాధి హామీ రావట్లేదు. కాబట్టి ఈరోజు సెల్ టవర్ లేకపోవడం ఇదే కాదు, గర్భిణీ స్త్రీలు అంగన్వాడీ సెంటర్లో ఫేస్ యాప్ చేయాలంటే గర్భిణీ స్త్రీలు కిలోమీటర్ దూరం నడిచేవలసి వస్తుంది. పాత కొట్నాబెల్లి అజ్జాపురం పంచాయతీ సుమారు 5 గిరిజన గ్రామాలు ఉన్నాయి. సుమారుగా 2000 మంది జనాభా ఉన్నారు. ఈ జనాభా గల ఏరియాలకు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేది డిజిటల్ ఆంధ్రప్రదేశ్గా ఈరోజు ప్రభుత్వం గుర్తించింది. అన్ని ప్రాంతాల్లో అనేక సెల్లు వేసింది. కానీ ఈ అజ్జాపురం ప్రాంతం కానీ కొట్నాబెల్లి ఉన్నటువంటి గిరిజన ప్రాంతాలకి సెల్ టవర్ లేకపోవడం వల్ల ఆ యాప్ ఏంటంటే సిగ్నల్ ఉంటే కానీ ఆ ఫేస్ యాప్ అది రికగ్నైడ్ అయితే కానీ బిల్లులో ఉపాధి పథకం రావు. అందుకోసం కొండ మీదకి 2 కిలోమీటర్లు వెళ్ళి ఫేస్ యాప్ పెడితే కానీ ఉపాధి హామీ రావట్లేదు. కాబట్టి ఈరోజు సెల్ టవర్ లేకపోవడం ఇదే కాదు, గర్భిణీ స్త్రీలు అంగన్వాడీ సెంటర్లో ఫేస్ యాప్ చేయాలంటే గర్భిణీ స్త్రీలు కిలోమీటర్ దూరం నడిచేవలసి వస్తుంది. పాత కొట్నాబెల్లి అజ్జాపురం పంచాయతీ సుమారు